ఆత్మ యొక్క సహవాసం మీకు అవసరం. ఆయన పేరు ఆదరణకర్త. మిమ్మల్ని నేను అనాథలుగా విడవను అంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు మనందరం కూడా పరిశుద్ధాత్మని యందు మనం ముద్రింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మన సంచకరువును మనము ఇవ్వబడిన వాళ్ళు. ఈరోజు పరిశుద్ధాత్మనితో పెద్ద పనేం లేదు అనేటువంటి భావనలో ఎవరు కూడా బతకకూడదు. సంఘము ఈరోజు ఆయనకు అప్పగించబడింది. సంఘము పరిశుద్ధాత్మనితో సహవాసం చేస్తూ ఆయన అండతో, ఆయన నీడలో, ఆయన తోడుతో బతకవలసినటువంటి అవసరం. అందుకే బెనెడిక్షన్ లో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు తోడు మనకు ఉండాలని మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. ఎవరి తోడు మనకు అవసరం చెప్పండి? పరిశుద్ధాత్ముని తోడు అవసరం. నాకు ఆత్మ తోడు అవసరం లేదు, నేను చాలా హీరో అని మనము మన వీరత్వాన్ని, మన శూరత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనములు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. ఆత్మ శక్తి చేత మాత్రమే ఇది జరుగుతుంది. పరిశుద్ధాత్మని నీడలో మనం సాగాలి కానీ మన సొంత ఆలోచనలు, స్వబుద్ధి, సొంత జ్ఞానం అనేది ఎక్కువ కాలం ఉండదు. బయట వ్యాపారాలు మనము సొంత జ్ఞానం చేత చేసుకుంటాం, ఉద్యోగము సొంత జ్ఞానం, మిగిలిన చోట్ల సొంత జ్ఞానము పర్వాలేదు అనిపించినా దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఆత్మ నీడలో, ఆత్మ పరిశుద్ధాత్మని సహాయంతో ముందుకు సాగాలే కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతే అది ఎక్కువ కాలము సాగే అవకాశము ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.